ఫస్ట్ లైన్లో మనకి యూజర్స్ ఉంటారు, సెకండ్ లైన్లో క్వెరీ ప్రాసెసర్ ఉంటుంది, థర్డ్ లైన్లో స్టోరేజ్ మేనేజర్ ఉంటుంది, లాస్ట్ లైన్ వచ్చేసి డిస్క్ స్టోరేజ్. సో డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. సో డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ని మనము 4 భాగాలుగా డివైడ్ చేస్తాము. యూజర్స్, సో యూజర్స్లో మనకు వచ్చేసి నేవీ యూజర్స్, అప్లికేషన్ ప్రోగ్రామర్, సోఫిస్టికేటెడ్ యూజర్ అండ్ డిబిఏ. సో మనకి 4 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో దాంట్లో నేవీ యూజర్, అప్లికేషన్ ప్రోగ్రామరు, సోఫిస్టికేటెడ్ యూజర్, డిబిఏ. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి నేవీ యూజర్. మరి నేవీ యూజర్ అంటే ఏంటి? సో నేవీ యూజర్ అంటే ద యూజర్ హీ డస్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద సిస్టమ్. అంటే నేవీ యూజర్ అనే వానికి సిస్టమ్ గురించి నాలెడ్జ్ ఉండదు. ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఏటీఎం మిషన్. సో ఏటీఎం మిషన్ రన్ చేసేవాడికి సిస్టమ్ మీద మనకి నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ వాడు ఏటీఎం మిషన్లో ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ తెలిస్తే చాలు. సో దాన్ని మనము నేవీ యూజర్స్ కింద తీసుకోవచ్చు. సెకండ్ వన్ అప్లికేషన్ ప్రోగ్రామర్. సో అప్లికేషన్ ప్రోగ్రామర్ విల్ రైట్ ద కోడ్ టు డెవలప్ ద అప్లికేషన్. ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి అప్లికేషన్ ప్రోగ్రామర్ అనే వాళ్ళు అప్లికేషన్ కోడ్ రాస్తారు. థర్డ్ వన్ వచ్చేసి సోఫిస్టికేటెడ్ యూజర్. ఈ సోఫిస్టికేటెడ్ యూజర్ ఈజ్ ఆపోజిట్ టు నేవీ యూజర్. సో ఈ సోఫిస్టికేటెడ్ యూజర్ అనేవాడు ఆపోజిట్ కి నేవీ యూజర్. అంటే సోఫిస్టికేటెడ్ యూజర్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద సిస్టమ్. సో ఇతనికి సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ డిబిఏ, డేటాబేస్ అడ్మిన్. సో అడిషన్స్, డిలీషన్స్ విల్ బి డన్ ఇన్ ద డేటాబేస్ బై డిబిఏ. డేటాబేస్ అడ్మిన్ అనే వ్యక్తి నుంచి, అడ్మిన్ నుంచి డేటాబేస్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ అడ్మిన్ చేతిలో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ పార్ట్ ఈస్ యూజర్స్. దేర్ ఆర్ 4 యూజర్స్: నేవీ యూజర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, సోఫిస్టికేటెడ్ యూజర్, డిబిఏ. అప్లికేషన్ ప్రోగ్రామర్, నేవీ యూజర్ డస్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద సిస్టమ్. నేవీ యూజర్ అనే వానికి సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండదు. అదే సోఫిస్టికేటెడ్ యూజర్ అనే వానికి సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అప్లికేషన్ ప్రోగ్రామర్ అనేవాడు కోడ్ రాస్తాడు టు డెవలప్ ద అప్లికేషన్. డిబిఏ నథింగ్ బట్ డేటాబేస్ అడ్మిన్. నెక్స్ట్ చూడండి, నేవీ యూజర్ విల్ యూజ్ అప్లికేషన్ ఇంటర్ఫేసెస్. అప్లికేషన్ ప్రోగ్రామర్ విల్ రైట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సోఫిస్టికేటెడ్ యూజర్ యూజ్ క్వెరీ టూల్స్. డిబిఏ యూజ్ అడ్మినిస్ట్రేటర్ టూల్స్. ఓకే, సో ఈ విధంగా నేవీ యూజర్ అనేవాడు అప్లికేషన్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాడు, అప్లికేషన్ ప్రోగ్రామర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాస్తారు. సో సోఫిస్టికేటెడ్ యూజర్ వచ్చేసి క్వెరీ టూల్స్ రాస్తారు. అదేవిధంగా డిబిఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ టూల్స్ యూజ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూజర్స్. సెకండ్ వన్ వచ్చేసి క్వెరీ ప్రాసెసర్. ఇప్పటి వరకు మనము యూజర్స్ని డిస్కస్ చేసుకున్నాము, ఇప్పుడు క్వెరీ ప్రాసెసర్ను డిస్కస్ చేస్తున్నాము. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ కోడ్. సెకండ్ వన్ వచ్చేసి కంపైలర్ అండ్ లింకర్. థర్డ్ వన్ వచ్చేసి డిఎంఎల్ క్వెరీస్. ఫోర్త్ వన్ వచ్చేసి డిడిఎల్ ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఎంఎల్ కంపైలర్ ఆర్గనైజర్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజన్. సో దీంట్లో మేజర్గా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ కోడ్, కంపైలర్, లింకర్, డిఎంఎల్ క్వెరీస్, డిడిఎల్, డిఎంఎల్ కంపైలర్ ఆర్గనైజర్, క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజన్. సో మేజర్గా మనకు ఈ క్వెరీ ప్రాసెసర్లో 6 పార్ట్స్ ఉన్నాయి. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ కోడ్. సో ఆబ్జెక్ట్ కోడ్ nothing but this is a final execution of the code. This is called as a object code. Compiler, linker. So application programs will have compiler and linker. ఎప్పుడైతే మీరు సి లాంగ్వేజ్ తీసుకుంటారో కంపైలర్ యూజ్ చేస్తాము, దాంట్లో లింకర్. సో కంపైలర్ ఈజ్ యూజ్డ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్.
నెక్స్ట్ వన్ క్వెరీ టూల్స్. సో సోఫిస్టికేటెడ్ యూజర్స్ క్వెరీ టూల్స్ వాడతారు. అదేవిధంగా డిఎంఎల్ క్వెరీస్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ క్వెరీస్. సో దేర్ ఆర్ టూ థింగ్స్, డిడిఎల్ అండ్ డిఎంఎల్. డిడిఎల్ nothing but data definition language. In the DDL we are going to have create, alter and drop. So this is called as a DDL. వీటిని మనము DDL అంటాము. డిఎంఎల్ విషయానికి వస్తే అప్డేట్, డిలీట్, సో అప్డేట్, డిలీట్, సెలెక్ట్, వీటిని మనము డిఎంఎల్ క్వెరీస్ అని అంటాం. సో ఈ విధంగా డిఎంఎల్ క్వెరీస్ ఉంటాయి. డిడిఎల్ ఇంటర్ప్రిటర్ ఉంటుంది. డిఎంఎల్ కంపైలర్ ఆర్గనైజర్, డిఎంఎల్ కంపైలర్ ఆర్గనైజర్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కంపైలర్ ఆర్గనైజర్. సో నెక్స్ట్ we are going to take from DML queries. DML queries నుంచి డేటాను తీసుకుంటాము. అదేవిధంగా డిఎంఎల్ కంపైలర్ ఆర్గనైజర్ లోకి డేటాను పంపిస్తాము. అదేవిధంగా క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజన్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ DBMS ఆర్కిటెక్చర్ ఇస్ క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజన్. క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజన్ will evaluate the queries. So this is about the క్వెరీ ప్రాసెసర్. దీన్ని మనము క్వెరీ ప్రాసెసర్ అని అంటున్నాము. నెక్స్ట్ వన్ స్టోరేజ్ మేనేజర్. సో థర్డ్ స్టెప్ ఇన్ DBMS ఆర్కిటెక్చర్ ఈస్ స్టోరేజ్ మేనేజర్. ఫస్ట్ వన్ ఈజ్ బఫర్ మేనేజర్, సెకండ్ వన్ ఈజ్ ఫైల్ మేనేజర్, థర్డ్ వన్ ఈజ్ అథారిటీ అండ్ ఇంటిగ్రిటీ మేనేజర్, లాస్ట్ వన్ ఈజ్ ట్రాన్సాక్షన్ మేనేజర్. So buffer manager is used to store the data. File manager is used to manage the files. So reading the file కావచ్చు, writing the file కావచ్చు, storing the file కావచ్చు. Authority and integrity manager. So authority and integrity manager అంటే ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వడం. అంటే మనము డేటాని యాక్సెస్ చేసేటప్పుడు యూజర్కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి, అథెంటికేటా కాదా, అటువంటి అథెంటికేట్ అండ్ ఇంటిగ్రిటీ మేనేజర్లో చూస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ మేనేజర్. ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు మేనేజ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద డేటాబేస్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బఫర్ మేనేజర్, ఫైల్ మేనేజర్, అథారిటీ అండ్ ఇంటిగ్రిటీ మేనేజర్, ట్రాన్సాక్షన్ మేనేజర్ విల్ కనెక్ట్ టు ద క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజన్. సో ఈ 4 పార్ట్స్ కూడా క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజన్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డిస్క్ స్టోరేజ్. సో ఇప్పటివరకు మనము యూజర్స్ డిస్కస్ చేసాము, క్వెరీ ప్రాసెసర్ డిస్కస్ చేసాము, స్టోరేజ్ మేనేజర్ డిస్కస్ చేసాము. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డిస్క్ స్టోరేజ్. ఇప్పుడు డిస్క్ స్టోరేజ్ గురించి డిస్కస్ చేద్దాము. మేజర్గా దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఇండిసెస్, డేటా డిక్షనరీ, డేటా, sophisticated data. So last one is the statistical data. Indices, data dictionary, statistical data. So ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డేటా, it is going to store the data here. Then statistical data, it is going to store only the statistical data. నెక్స్ట్ వన్ డేటా డిక్షనరీ. సో అదేవిధంగా ఇండిసెస్ ఉంటాయి డిస్క్ స్టోరేజ్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది DBMS ఆర్కిటెక్చర్. సో ఓవరాల్గా మీరు చూస్తే దీంట్లో వచ్చే మనకు మేజర్ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్స్, సెకండ్ వన్ వచ్చేసి క్వెరీ ప్రాసెసర్, థర్డ్ వన్ వచ్చేసి స్టోరేజ్ మేనేజర్, లాస్ట్ వన్ వచ్చేసి డిస్క్ స్టోరేజ్. సో యూజర్స్లో 4 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. నేవీ యూజర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, సోఫిస్టికేటెడ్ యూజర్, DBA. క్వెరీ ప్రాసెసర్లో కంప్లీట్గా 6 స్టెప్స్ ఉన్నాయి. స్టోరేజ్ మేనేజర్లో మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. డిస్క్ స్టోరేజ్లో 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఇది మనకి DBMS ఆర్కిటెక్చర్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్.
Thank you for watching this video. Please subscribe my channel. Thank you. 10 minutes వచ్చింది అంతే.